నమస్తే అండి. నా పేరు వెంకట్. మాది తెలంగాణ షేడ్, ఖమ్మం జిల్లా, ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే స్విఫ్ట్ డిజైర్ కారు, ప్యూర్ పెట్రోల్ కారు అయితే పట్టుకొచ్చాను. చాలా తక్కువ రేటింగ్ తిరిగిందండి. ఇంకా బండి డీటెయిల్స్కి వచ్చినట్టయితే మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి. ఎల్ఎక్స్ఐ వేరియంట్, 4 పవర్ విండోస్ కంపెనీ ఫిట్టెడ్ ఎంచుకున్నారు. ఇంకా రీడింగ్ చూసినట్లయితే కేవలం 29,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయి. స్టెప్నీ టైర్ ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది. ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా, గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. బండి మొత్తం ఒరిజినల్ ఉంది. 1-2 చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే టచ్ అప్ అనేది జరిగినాయి. ఈ బండి జస్ట్ ఇప్పుడే డీలర్ దగ్గరకు వచ్చిందండి. పార్టీ దగ్గర నుంచి డీలర్ దగ్గరకు వచ్చింది. దీన్ని ఎటువంటి రబ్బింగ్ పాలిషింగ్ ఏమీ చేపిలేదు. ఎలాగుందో తీసుకొచ్చి అయితే అలాగే వీడియో అయితే చేస్తున్నాను. ఒరిజినల్ మా దీనికి మీరు ఎవరైనా తీసుకుంటే మంచిగా నీట్ గా రబ్బింగ్ పాలిషింగ్ అన్ని చేపించే ఇస్తారు బండి. యాజ్ టీజ్ కండిషన్ లో అయితే ఇవ్వరు. ఎందుకంటే రాగానే వెంటనే అయితే వీడియో చేద్దామని తీసుకొచ్చాను. ఇంకా 29,000 తిరిగింది. డీజిల్ ప్యూర్ పెట్రోల్ కారు. 60-70% అయితే టైర్లు అయితే ఉన్నాయి. 29,000 కిలోమీటర్లు. ఎల్ఎక్స్ఐ ప్యూర్ పెట్రోల్ కార్ అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. 2017 10వ నెల బండి మోడల్. సిల్వర్ కలర్ వెహికల్ చూసుకోవచ్చు. దీనికి సిఎన్జి కూడా పెట్టించుకోవచ్చు. ఒక 20-25 వేలు పెట్టుకుంటే సిఎన్జి కూడా వస్తుంది. మంచిగా మీకు 30 మైలేజ్ టూ వీలర్ తిరిగినట్టు తిరగవచ్చు. ఫ్రంట్ గ్లాస్ వస్తాయి, ఏది కూడా రిప్లేస్ కాలేదు. 2017 10వ నెల బండి, ప్యూర్ పెట్రోల్ కార్ అండి. నాకు తెలిసి ఇది స్టెప్నీ టైరు, రన్నింగ్ టైరు 4, అది స్టెప్నీ కింద మార్చారనుకుంటా. సో అయితే చూసుకోవచ్చు. ఇంటీరియర్లో కూడా సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. దీనికి ఎయిర్ బ్యాగ్స్ కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. నేను ఆర్సీ చెక్ చేయలేదు, కాకపోతే ఎల్ఎక్స్ఐ అని చెప్పారు. ఎల్ఎక్స్ఐ ఆప్షనల్ అనుకుంటా నాకు తెలిసి ఇది, లేకపోతే ఎయిర్ బ్యాగ్స్ రావు. దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చాయి. 29,873 కిలోమీటర్ తిరిగిందండి. జెన్యున్ రీడింగ్. ఎయిర్ బ్యాగ్స్ చూసుకోవచ్చు. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. మాన్యువల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది, మాన్యువల్ గేర్స్. ఇంటీరియర్లో కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఎటువంటి డ్యామేజ్లు అయితే ఏం లేవు, పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ చూసుకోవచ్చు. బాడీ లైనింగ్, డోర్ లైనింగ్ మొత్తం ఒరిజినల్ ఉందండి. ఎక్కడ ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు. సిల్వర్ కలర్ వెహికల్. డిక్కీ కోలో చూసుకోవచ్చు. బూట్లో కూడా నాకు తెలిసి ఇది స్టెప్నీ టైర్, ఇది కాదు రన్నింగ్ టైర్ ఇది. స్టెప్నీ టైర్ ఇందాక మీకు చూపించింది, డిస్క్తో సహా ఉంది. అన్నిటిపైన డిస్క్తో సహా ఉంది. బాగానే ఓపెన్ కదా భయ్యా, చూసుకోండి. రన్నింగ్ బోర్డు మీద నీట్గా వాడారు బండి. మామూలుగా ఎట్లా పడితే అట్లా వాడితే అది స్క్రాచెస్ అను డ్యామేజ్ అవుతుంది. చూసుకోవచ్చు దీనిపైన ఇదంతా మట్టి అండి. ఓకే, ఎటువంటి క్లీన్ చేయించలేదు. బండి ఎలాగ ఉందో తీసుకొచ్చి అలాగైతే మీకైతే చూపెడుతున్నాను. తక్కువ తిరిగింది, ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది, అందుకే తీసుకొచ్చా. ఇంకా ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు. ఇంజన్లో మొత్తం మట్టి మట్టి ఉంది. యాప్రాన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి. దీన్ని క్లీన్ చేయించి మంచిగా చేస్తే బాగుంటుంది. బంద్ కరా భయ్యా. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్, ఎల్ఎక్స్ఐ వేరియంట్ అండి. ప్యూర్ పెట్రోల్ కారు. 2017 10వ నెల బండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. బానే డిక్కీ, డోర్లు, గ్లాసులు, టైర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. కేవలం 29,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 60-70% అయితే టైర్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 4,60,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. 4,60,000 రూపాయలు. దీనికి ట్యాక్స్ కూడా నాకు తెలిసి ఒక 60,000 అట్లా రావచ్చండి. అంతకంటే ఎక్కువ రాదు. 60-70,000 అంతట్లో అయిపోతుంది. 4,60,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ పెడతాను, నాకు ఫోన్ చేయండి. దీని ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. థ్యాంక్ యూ. మరొకసారి మీకు వెహికల్ మొత్తం చూపిస్తా చూడండి. సిల్వర్ కలర్ వెహికల్, ఆల్ ఒరిజినల్ ఉంది ఇప్పటివరకు అయితే బండి. ఎక్కడ కూడా డ్యామేజ్లు కానీ అట్లాంటిది అయితే ఏం లేదు. న్యూ షేప్ వెహికల్ ఇది. 2017 10వ నెల బండి. ఆల్మోస్ట్ 2018 అనుకోవచ్చు. దీంట్లో సిఎన్జి కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఒక 25,000 30,000 పెడితే మంచి క్వాలిటీ దొరుకుతుంది. 25,000 అంటే కొద్దిగా మామూలు దొరుకుతుంది.
సో అది పెట్టున్నారంటే టూ వీలర్ వేసుకొని తిరిగి తిరగవచ్చు, లేదంటే ఈ విధంగా అయినా కూడా తిరగవచ్చు, ఏ ఇబ్బంది లేదు. బండి మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, ఫైనల్ పై చెప్తాను.